అందరూ లీడర్లు చేసేది ఒక ఎత్తు, ఈ లీడర్ చేసేది ఇంకో ఎత్తు. అందరూ ఎంపీలు మాట్లాడేది ఒక ఎత్తు, ఈ ఎంపీ మాట్లాడేది ఇంకొక ఎత్తు. సెలబ్రిటీలకు కూడా లేదు ఇంత ఫ్యాన్స్ ఫాలోయింగ్. ఆయన స్పీచ్ వింటే నిద్ర వస్తున్నా ఆపుకోవాల్సిందే, ఎన్ని పనులున్నా పెండింగ్లో పెట్టుకోవాల్సిందే. ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క డైమండ్. సైకిల్ మీద పూలమ్మి, స్కూటర్ మీద పాలమ్మి, స్కూలు పెట్టి కాలేజీలు పెట్టి బోర్వెల్ నడిపించి ఎమ్మెల్యే అయ్యి ఎంపీ అయ్యి మంత్రి అయ్యి సక్సెస్ అయినటువంటి ఆ మల్లారెడ్డి గురించే చెప్తున్నాం. మళ్ళా ఏవో కొత్త డైలాగులు వచ్చినాయట, చూడుండ్రి. అందరు లీడర్లు అందరు ఎమ్మెల్యేలు ఒక ఎత్తు అయితే మన శ్యామకురం మల్రెడ్డి సార్ ఇంకొక ఎత్తు పోన్రి. అందరు స్పీచ్లు ఒక లెక్క ఉంటే మల్రెడ్డి సార్ స్పీచ్లు ఇంకో లెక్క ఉంటాయి పోన్రి. ప్రతిపక్ష పోలు సుధా నోరు తెరిచి చూడాల్సిందే. అరే ఆ డైలాగులకు ఫిదా కావాల్సిందే పోన్రి. ఇసొంటి లీడర్ దొరకడమ్మా, దొరకడు మల్లన్న సొంటి లీడర్ దొరకడు. నన్న బుడ్డ మీటింగులు పెడితేనే దంచి ఇడిచి పెడతాడు స్పీచ్లు డైలాగులు. ఇగో సొంత నియోజకవర్గం మేడ్చెల్ల ఎమ్మెల్యే విజయోత్సవ సభ పెడితే ఎట్లా మాట్లాడిండో ఇనురో పారి. ఆగనట, నేను మంత్రి అయినాక గెలుపంతా కేసీఆర్ బీఆర్ఎస్ అనుకొస్తున్నాడు. నేను మంత్రి అయినాక గెలుపంతా బీఆర్ఎస్, కేసీఆర్ బీఆర్ఎస్. ఇక అమ్మలక్కలతోటి కూడి ఏమంటుండో ఇనురో పారి. ఇసొంటి లీడరు మీకు దొరకడమ్మా, ఇసొంటి లీడర్ దొరకడు. మళ్ళా అసొంటి లీడర్ ఏడెతికినా దొరకడు అనుకొస్తున్నాడు. నిజమే మరి, 71 ఏండ్లు ఉన్నా గానీ 71 ఏండ్లకు వచ్చినా గానీ గింత కూడా ఊపు తగ్గలే పోన్రి. మీరే నా కొడుకు, మీరే నా కోడలు, మీరే నా బిడ్డలు, మీకోసమే సేవ చేస్తానండి. మన మహేష్ బాబు కన్నా మచ్చ ఉన్నది కానీ మన హీరో సూపర్ స్టార్ గంగం స్టార్ మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే గంగం స్టార్. ఆగో ఇంకో డైలాగ్ సుతా వేసిండు చూడండి. మీరే నా కొడుకులు, మీరే నా కోడన్లు, మీరే నా బిడ్డలు, మీకోసమే సేవ చేస్తా, ఎన్నటికైనా మీకోసమే ఉంటా, ప్రజలలోనే ఉంటా, ప్రజల మనిషిని నేను అనుకొచ్చిండు. మేము ఇవ్వాలని కూడా పోటీ పడే పరిస్థితి లేదు మల్లారెడ్డి గారితో. మా అందరికంటే యువకుడు, ఉత్సాహవంతుడు. ఇక గీ స్పీచ్ విన్నాక కేటీఆర్ అన్న చూడు ఏమంటున్నాడో. మన మల్లన్న మాట్లాడినాక పోటీ పడే పరిస్థితే లేదు పోన్రి. మళ్ళా వేరేటోళ్ళకి ఛాన్స్ కూడా ఉండదు, అన్ని ముచ్చట్లు మల్లన్ననే మాట్లాడేస్తాడు అనుకొచ్చిండు. ఇక కొత్త కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినాక లంక బిందెలు ఉంటాయేమో తోడుకుందామని అనుకుంటే ఏం లేవు, ఉత్తదే ఉన్నాయి, ఉత్త బిందెలే ఉన్నాయి అన్నప్పుడు ఇగో కేటీఆర్ సార్ సుధా మళ్ళా ఉల్టా వేసిండు చూడుర్రి. సాటుకు అర్ధరాత్రి పాత గుడులల్లా పాత కోటలల్లా తిరిగే దొంగలు దురదృష్టవశాత్తు మరి అధికారంలోకి వచ్చిర్రు కాబట్టి ముఖ్యమంత్రి పదవిలో ముఖ్యమంత్రి స్థానంలో ఉండి లంక బిందెలు వజ్రాలు బంగారం అనుడు కరెక్ట్ కాదు. పార్లమెంట్ ఎన్నికల ముందు 4000 పెన్షన్ ఇవ్వకపోతే మనం కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి చాలా చిన్నది మిమ్మల్ని తీసి అవతల పడేయడం అనేది. చాటుకు నేటుకు పాత గుళ్ళల్లా పాత ఇంత గోడలల్లా పాత కోటలల్లా దొంగల లెక్క రాత్రిపూట ఇంత గడ్డపార పార పట్టుకొని నెత్తికి రుమాలు చుట్టుకొని పోయేటోళ్ళు అనుకుంటా అనుకొచ్చిండు. కానీ ఏ మాటకు ఆ మాట శ్యామకురం మల్రెడ్డి సార్ స్పీచ్ మల్లోపారి బ్లాక్ బస్టర్ అయ్యింది పోన్రి. అసెంబ్లీ ఎన్నికలల్లా కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్ఎస్ నాయకులు, లీడర్లు, ఎమ్మెల్యేలు అంటున్న ముచ్చటేందంటే ఏహే ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, మా అంటే 2-3 నెలలనే వీళ్ళ పాల్స్ మొత్తం బయటపడతాయి, జనాలకు అప్పుడు అర్థమవుతుంది మళ్ళా మీదే కేసీఆర్ కావాలని అంటారు. మళ్ళా మన సీఎం కేసీఆర్ సరే ఉంటాడు, మీరేం రంది పెట్టుకోకుండ్రి అని జనాలకు మాట ఇస్తురు చాలా మంది. అయితే దీనికి విరుగుడుగా నిన్న ఇంద్రవెల్లి కాడ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటా ఏమని వార్నింగ్ ఇచ్చిండంటే మేము చెప్తే బాగుండదు కానీ మీరే నుండ్రి. నిన్న ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులు అర్పించినాక ఆటంక తెలంగాణ పునర్నిర్మాణ మీటింగ్ కు చాలా మంది వచ్చిరటనుల్లో లీడర్లు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి సుతా వచ్చిండట. ఇగో ఇటు పక్క చూడండి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సార్ మాట్లాడుకుంటా ఏమన్నాడో ఇనురో పారి. ఇటు పక్కనేమో ఇక బట్టి సారు సుత హామీలు కూడా ఇచ్చిండట. పిల్ల రంగాలు మమ్మల్ని ఎన్ని శాపనార్థాలు పెట్టినా 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది. ఈయనరా ధరణి ద్వారా భూములు కోల్పోయిన వాళ్ళకు మీ అందరికి కూడా భూములను తిరిగి తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత మాదే అనుకొచ్చిండు. ఇక అటెంక ముఖ్యమంత్రి సార్ అందుకున్నాడు చూడండి. ప్రాజెక్టుల పనుల గురించి పునర్నిర్మాణం గురించి మాట్లాడినాక ఇగో ఏమంటుండో ఈనూరి. బిల్డర్ రంగాలు మమ్మలను ఎన్ని శాపనార్థాలు పెట్టినా గానీ 15 రోజులల్లా 15,000 పోస్టులు, అరే కానిస్టేబుల్
పోస్టులు వేస్తాడట నువ్వు చూడుర్రి ఏమంటుండో 15,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తాం అనుకుంటుండొచ్చు. 6 నెలలో 3 నెలలో గంతే మీ పని అనుకుంటా. ప్రతిపక్ష పోళ్ళు అప్పుడప్పుడు మాట్లాడుతున్న ముచ్చట్లకు ఏమన్నాడో ఇనుండ్రో పారి. నీ అవ్వ ఎవడ్రా పడగొడుతోడు అనుకుంటుండు. 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే గూలినట్టు ఈ ప్రభుత్వం గూలుతుందని అనుకుంటుండు. నీ అయ్యా నువ్వు దోపిడీ చేసి ప్రాజెక్టు కట్టినావు కాబట్టి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు గాలి కొట్టుకోపోయింది. ఈ ప్రభుత్వం గట్ల కాదు. నువ్వు నీ కాందాని మొత్తం వచ్చినా గానీ బోర్ల బొక్కల పండబెట్టి తొక్కుతాం అనుకొచ్చిండు. 6 నెలల్లో 3 నెలల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అన్నోళ్ళ మూతి పనులు రాలగొడతా అనుకొచ్చిండు. ఇంకో మాట సుతా చెప్తున్నా, ఊర్లల్లా ఈ ప్రభుత్వాన్ని వడగొడదామని ప్రయత్నం చేస్తే ఊళ్ళో 50 చెట్టుకు కట్టేసి కోదండం వేసి కొట్టుండ్రి, లాగుల తొండలిడువుండ్రి అనుకొచ్చిండు. ఇక కేసీఆర్ సార్ అయితే ఇప్పుడే కాదు జన్మల కూడా మళ్ళా ముఖ్యమంత్రి కాలేడట. నుల్లో నిత్యానంద స్వామి లెక్క అడవులల్లా దీవు కట్టుకొని ఆయనతో రాజును అనుకోవాలి, లేకుంటే ఫామ్ హౌస్ కో ఆయన అక్రమంగా సంపాదించిన ఆస్తులకు అడవులలో ఏదైనా కట్టుకొని దానికే ముఖ్యమంత్రి కావాలి తప్ప ఈ జన్మకు ముఖ్యమంత్రి కాడు అనుకొచ్చిండు. ఇక అటెంకా సెంటలు మోడీ సార్ను సుతా అరుచుకున్నాడు. 15 లక్షలు ఇస్తా అన్నాడు ఇచ్చిండా, ఇండ్లు కట్టిస్తా అన్నాడు ఇచ్చిండా అని అనుకొచ్చిండు. మొత్తానికి అయితే ఇంద్రవెల్లి మీటింగ్లను అయితే రువ్వడిగా నడిచింది పోండ్రి స్పీచ్లు. చూసిరి కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్ల రాజకీయం ఎట్లా ఉందో. మరి రేపొచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.